వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. ప్రస్తుతం మనతో పాటు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు. సర్వ మానవాళికి శ్రీకృష్ణ పరమాత్ముడు జీవన్ ముక్తిని, జీవన్ మార్గాన్ని ఏ విధంగా చూపించారనేది వారి మాటల ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాము. వారు ప్రత్యేకంగా గోవర్ధన్ ఇకో విలేజ్ ముంబైలో ఉన్నటువంటి ఆశ్రమంలో వారు సేవ చేస్తూ ఉంటారు. శ్రీకృష్ణ భగవానుడి గురించి, వారి లీలల గురించి ఎన్నో వీడియోస్లో మనం వారి మాటల్లో వింటూ ఉన్నాము. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రణవానంద ప్రభుజీ. వారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం ప్రభుజీ. హరే కృష్ణ. నమస్కారం అండి. ప్రభుజీ, గోదాదేవి గురించి అలాగే ధనుర్మాస విశిష్టత గురించి తెలియచేయండి. చాలా వైభవంగా జరుగుతాయి ధనుర్మాసం అంతా కూడా. ప్రత్యేకించి వైష్ణవ ఆలయాలన్నీ కూడా పండగలా ఉంటుందన్నమాట. ఆ వాతావరణం అంతా, ఆ మాసం అంతా చాలా ప్రత్యేకమైన పూజలు జరుగుతూ ఉంటాయి కదా. విశిష్టత మాకు తెలియచేస్తారా? తప్పకుండా. శ్రీ విష్ణు చిత్త కులనందన కల్పవల్లి శ్రీరంగరాజ హరిచందన యోగదృశ్యాం సాక్షాత్ క్షమా కరుణయా కమలావినాన్యాం గోధామనన్య శరణం శరణం ప్రబద్ధే. గోదాదేవి యొక్క అద్భుతమైన చరిత్ర, గోదాదేవి యొక్క భక్తి. కర్కటే పూర్వ ఫాల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వాంబరాం గోదాం వందే శ్రీరంగనాయకి అని అంటారు. గోదాదేవి మనకి పాండ్య దేశంలో శ్రీవెల్లిపుత్తూర్ అనే ప్రదేశంలో, తమిళనాడులో విష్ణు చిత్తులు అని వాళ్ళ నాన్నగారు, ఆయనకి ఆవిర్భవించింది ఒక తులసి కోటలో, ఒక వనంలో, తులసి వనంలో ఆవిడ ఆవిర్భవించింది అనమాట. అయితే ఆయన ప్రొద్దున పూట వెళ్ళేసరికి ఈ చిన్ని పాప అక్కడ దొరికిపోయింది. ఎలా అయితే సీతమ్మ తల్లిని పెంచారో అలా విష్ణు చిత్తులు కూడా గోదాదేవిని పెంచుకున్నారనమాట. పెంచుకొని చక్కగా, ఆయన చాలా గొప్ప భక్తులు, పెరియాల్వార్ అని అంటారనమాట. పెరియాల్వార్ ఎంత భక్తి అని అంటే, మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తామండి, వెంటనే మన దగ్గర ఉండే కోరికలన్నిటినీ చిట్టా ఇప్పేసి నాకు ఇది చేయించు, నాకు ఇది చేయించు, నాకు ఇది చేయించు అని అడుగుతారు. కానీ పెరియాల్వార్లు భగవంతుడు ఈయనని చూడ్డానికి వస్తే ఏమని ప్రార్థన చేశారు తెలుసా? అయ్యా స్వామి, నీకు దిష్టి తగలకుండా ఉండాలి, వీళ్ళందరూ నిన్ను చూసినప్పుడు జాగ్రత్త, నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని స్వామికి మంగళ శాసనాలు చేసిన భక్తుడు అనమాట విష్ణు చిత్తులు. అది నిజమైన ప్రేమ. భగవంతుడి కోసం మనం ప్రార్థన చేయటం, మన కోసం మనం ప్రార్థన చేసుకోవటం కాదు, స్వామి బాగుండాలి అని ప్రార్థన చేసిన గొప్ప భక్తుడు పెరియాల్వార్లు అనమాట. ఆయనకి గోదాదేవి అవతరించింది చక్కగా చిన్నప్పటి నుంచి. అందుకే పిల్లలకి ఆధ్యాత్మికత నేర్పించటం ఎంత ముఖ్యము అనేది మన ఆండాళ్ తల్లి యొక్క చరిత్రలో మనం చూడొచ్చు. చిన్నప్పటి నుంచి విష్ణు చిత్తులు కృష్ణుడి గురించి చెప్పడం, కృష్ణుడి యొక్క లీలల గురించి చెప్పడం, చిన్న చిన్న సేవలు, పూలమాల ఎలా కట్టడం, అవన్నీ గోదాదేవికి చిన్నప్పటి నుంచే నేర్పించారు. నేర్పించేసరికి అమితమైన ప్రేమ గోదాదేవికి కృష్ణుడి పట్ల కలిగింది. నేను కృష్ణుడినే పెళ్లి చేసుకుంటా అన్నది. అప్పుడు మరి ఏం చెయ్యాలి అని అంటే, ఒక వ్రతం చేద్దాం, చక్కగా అందరం కలిసి చేసుకుందాం వ్రతం, చక్కగా భగవంతుడి యొక్క ప్రసన్నత కోసం ఈ వ్రతం చేస్తే భగవంతుడు లభిస్తారు అని మీరు ఇందాక అన్నారు కదా. ధనుర్మాస వ్రతము అని అంటారు, తిరుప్పావై వ్రతం అని కూడా మనం పిలుచుకుంటారనమాట. 30 రోజులు 30 పాసురాలు అనుసంధానం చేస్తూ ఉంటారనమాట. అవి తమిళంలో ఉంటాయి. ఎంత మంచిగా గోదాదేవి వ్రతం చేసింది అని అంటే, కృష్ణుణ్ణి పొందటం సులభమైన విషయమే అండి, పెద్ద కఠినమైన విషయం కాదు. కేవలం ఆ సున్నితమైన ప్రేమ, ఆ మనస్సు, స్వచ్ఛమైన భావన భగవంతుడి పట్ల మనకు ఉండాలి. దాంట్లో కొన్ని మెయిన్ ప్రిన్సిపల్స్ ఉన్నాయండి. ఒకటి నామ సంకీర్తన, 2 భగవద్భక్తుల యొక్క సాంగత్యంలో మనం ఉండటం, 3వది మన గురువులు, ఆచార్యులు చెప్పిన విషయాలను చక్కగా శ్రవణం చేస్తూ వాళ్ళు చెప్పినట్టుగా మన జీవితాన్ని మలుచుకోవటం. ఇవన్నీ కూడా శాస్త్ర సిద్ధాంత సారాంశాన్ని మొత్తం ఆండాళ్ తల్లి 30 పాటలలో పెట్టేసింది. చక్కగా వాళ్ళ స్నేహితులందరితో ప్రతిరోజు ఆలయానికి వెళ్ళి స్వామి సేవ చేసుకుంటూ, మనం చూస్తాం ఒక ఫోటోలో గోదాదేవి ఇలా మాల కట్టుకొని ఇలా అద్దం ముందు నించొని చూసుకుంటూ ఉంటారు. ఎందుకు అని అంటే, ఈ స్వామికి నేను ఈ మాల కట్టాను, ఎంత బాగుంటుందా, ఎక్కడైనా గుచ్చుకుంటుందా లేదా, ఎలా ఉంది కలర్ కాంబినేషన్ అని ఆవిడ వేసుకొని తీసి స్వామికి సమర్పణ చేసేవాళ్ళు. కొన్నిసార్లు అండి మనం సేవ చేసేటప్పుడు, అరే భగవంతుడే కదా
అని మనం పూలు ఇలా వేసేస్తూ ఉంటాం, లేదా ఏదన్నా నైవేద్యం చేసినప్పుడు సరే మనం ఏమి అంత పట్టించుకోం. అరే దేవుడు తిన్నాక అప్పుడు మనం చూద్దాంలే, దాని తర్వాత మనం టేస్ట్ చూసి ఉప్పు తక్కువైంది, తాలింపు వేయలేదు, అవన్నీ వేసేసి మనం అందరికీ బాగా ఫస్ట్ క్లాస్ పెడతాం. కానీ గోదాదేవి యొక్క భావన ఏంటండి, అయ్యో కృష్ణుడు బాగుండాలా, మాల బాగుండాలా, గుచ్చుకోకూడదా అని చూసుకొని ఇచ్చేది. ఒకరోజు తండ్రి గారు చూసారనమాట, అయ్యో స్వామికి వేసే ముందు నువ్వు వేసుకుంటున్నావేంటి, అలా చేయకూడదు, అది అపచారం అని అంటే, సరే నాన్న రేపటి నుంచి చేయను అనేసరికి గోదాదేవి మాల కట్టేసేది, అందులో పెట్టేసేది, కృష్ణ చిత్తులు తీసుకెళ్లారనమాట. అయితే భగవంతుడు అన్నాడు, ఓ ఈ రోజు నీ కూతురు వేసుకోలేదు మాల, నాకు ఇది వద్దు అంటే, అయ్యా ఏంటి నీకు, మాల వేసుకుంటే అది అపవిత్రం అవుతుంది కదా. లేదు లేదు, భక్తితో ప్రేమతో చూస్తున్న మాలలే నాకు కావాలి, కాబట్టి గోదాదేవిని వేసుకున్నాక నేను వేసుకుంటా అని చెప్పారు అనమాట స్వామి. భగవంతుడు అండి, భగవంతుడికి అవసరమైనది వస్తువు కాదు, భగవంతుడికి అవసరమైనది భావన, భగవంతుడికి అవసరమైనది ప్రేమ. హిందీలో అంటారనమాట, భగవాన్ ప్రేమ్ కే బూకే హే అని అంటారు. ఆయనకి ఆకలి దేనికోసం అని అంటే మన ప్రేమ ఆయన వేచి చూస్తూ ఉంటానన్నమాట. ఎందుకండి ఆయనకి ప్రేమ లేదా అని అంటే, కాదు, ఆయనని ప్రేమిస్తే మనం తరిస్తాం కాబట్టి. అసలు గోదాదేవి వారి జన్మకు కారణం ఏంటండి? మనకి భక్తి మార్గాన్ని చూపించడానికి, సులభంగా కృష్ణుణ్ణి ఆరాధన చేసి కృష్ణుణ్ణి పొందవచ్చు అని తమ జీవితంలో తాను ఆచరించి భగవంతుణ్ణి ప్రేమించి భగవంతుణ్ణి పొంది మనందరికీ ఒక మార్గదర్శకాన్ని చూపించింది. భక్తి, కృష్ణ భక్తి అనేది చాలా సులభం. చిన్న పిల్లండి గోదాదేవి వ్రతం చేసినప్పుడు ఎవరికైనా సులభం, అది ఎంతో ఆనందకరమైనది అని ప్రపంచానికి నిరూపించడానికి గోదాదేవి అవతారం అన్నమాట. కాబట్టి ఈ మీరు చెప్పినట్టుగా కృష్ణుడు భగవద్గీతలో మాసాన మార్గశీర్షోహం అని చెప్తారు. మాసములలో నేను మార్గశీర్ష మాసాన్ని, అదే ధనుర్మాసంగా మనం చెప్తాం. ఈ 30 రోజులు కూడా వివిధ వైష్ణవాలయాలలో ప్రొద్దున పూట చక్కగా అద్భుతంగా తిరుప్పావై అనుసంధానం చేసుకోవటం, చక్కగా చక్కెర పొంగలి, కట్ట పొంగలి, పులిహోర, దద్దోజనం, ప్రసాదాలు. మేము చిన్నప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడల్లా కూడా ఈ క్రిస్మస్ హాలిడేస్ వచ్చేవి మాకు, మా అమ్మమ్మ గారి వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. వెళ్తూ ఉండేవాళ్ళం. మేము ప్రొద్దున పూట చిన్నప్పటి నుంచి కూడా ధనుర్మాస వ్రతం పూర్తిగా చేస్తూ ఉండేవాళ్ళం అనమాట. ప్రొద్దున పూట తెల్లవారుజామునే లేచి ఆలయానికి వెళ్ళి పాసరాలు అనుసంధానం చేసుకొని ప్రవచనం సేవించి స్వామి తీర్థగోష్ఠి అన్ని చేసుకొని ప్రసాదం స్వీకరించి ఇంటికి వచ్చేవాళ్ళం. ప్రొద్దున పూట 4:30 నుంచి ప్రొద్దున పూట 9 గంటల వరకు ఆలయంలోనే ఉండేవాళ్ళం ధనుర్మాసం మొత్తం కూడా. ఈ పాశురాలు ఏవైతే ఉన్నాయో ఎవరైనా పఠించవచ్చా అండి? అందరూ చక్కగా పాసురాన్ని పఠించటం కంటే ముఖ్యం ఏంటి అంటే పాసురాలను అర్థం చేసుకోవటం, అందులో ఉండే భక్తి తత్వం, గోదాదేవి ఏం చెప్తుంది అని అర్థం చేసుకోవటం. మన ప్రణవానంద దాస్ ఛానల్లో కూడా 30 రోజులు 30 తిరుప్పావైకి సంబంధించిన పాసురాలకు సంబంధించిన లెక్చర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. కాబట్టి అవి చిన్న చిన్న షార్ట్ వీడియోస్ ఫార్మాట్ లో 15-20 minutes ఫార్మాట్ లో ఉన్నాయన్నమాట. ఎందుకంటే అండి మనం పఠించేస్తాం, దాని యొక్క ఫలితం ఉంటుంది, కానీ దాని యొక్క అర్థం తెలుసుకుంటే అప్పుడు నిజంగా మన జీవితంలో ఎలా భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళొచ్చు అనే విషయాలు మనకు అర్థం అవుతాయి. అంటే మాలాంటి వాళ్ళ కోసం సింప్లిఫై చేసి చెప్పండి ప్రభుజీ, అంటే ఉద్దేశం ఏంటి, ఏముంది అందులో పాశురాల్లో, ఏం చెప్పదలుచుకున్నారు? శాస్త్ర సారాంశం మొత్తం కూడా మీకు ఒక విషయం చెప్తాను. ఎన్ని వేదాలు, ఎన్ని పురాణాలు, ఇతిహాసాలు అన్నీ ఉన్నాయి కదండి. అవును, అన్ని చదివేంత సమయం ఉందా మనకి? ముందు ఓపిక ఉండదు ప్రభుజీ. ఓపిక ఉండాలి, నిష్ట కావాలి, ఇంట్రెస్ట్ ఉండాలి, అది మాకు చదవాలి అనే ఒక ఇది ఉండాలి. నిజమేది. కానీ మీకు ఒక విషయం చెప్తాను, వీటి యొక్క సారాంశం మొత్తం కూడా ఎక్కడుంది అని అంటే భగవద్గీత, ఈ రెండిట్లో శాస్త్ర సారాంశం మొత్తం కూడా ఉంది. నిగమకల్ప తరోర్ గలితం ఫలం సుఖముఖాదమృత దవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసిక భువి భావుక అని అంటారు. శాస్త్రం మొత్తం కూడా ఆ సారాంశం, ఆ తీయదనం మొత్తం కూడా భాగవతంలో ఉంది. ఇన్ని చదవాల్సిన అవసరం, అన్ని చోట్లకి పరిగెత్తాల్సిన అవసరం లేదు. భాగవతం ఒక్కటి పట్టుకుంటే మొత్తం శాస్త్ర సారాంశం మొత్తం గీతా భాగవతాలలో ఉండిపోతుంది. ఈ గీతా భాగవతాల యొక్క సారాంశం అంటే ఒక సినాప్సిస్ రూపంగా మనం చూస్తే అది తిరుప్పావేలో కూడా మనకి లభిస్తుంది. ఏంటి తిరుప్పావే చెప్పేది అని అంటే భగవన్నామ వైభవం, 2 భగవద్భక్తి వైభవం.
భాగవతుల యొక్క వైభవం. భాగవతులు అంటే భగవద్ భక్తి. భక్తులు, వాళ్ళ యొక్క వైభవం ఇవే అండి. ఈ మూడింటిని మనం పట్టుకుంటే భగవంతుణ్ణి చేరుకున్నట్టే. ఇవే పాశురాల్లో మనకి ఇవే కనిపిస్తాయా? పాసరాలలో వివిధ రూపాలలో ఎంత బ్యూటిఫుల్ గా ఆండాల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అని అంటే ఆ, అంత బ్యూటిఫుల్ గా చెప్తుంది. ప్రభుజీ తమిళంలో ఉంటుందన్నారు కదా, అంటే మేము మాలాంటి వాళ్ళు చదువుకోవడానికి వీలుగా తెలుగు కానీ సంస్కృతంలో కానీ వింటూ వింటూ వస్తే వచ్చేస్తుంది. అంతే. అంత ఈజీ కాదు. మేము కూడా చిన్నప్పుడు ఆ గోదా ఆసరాలు నేర్చుకున్నప్పుడు కొద్దిగా సమయం పట్టింది, కానీ వచ్చేసింది అన్నమాట. కాబట్టి అందరూ ప్రయత్నం అలవాటు చేయొచ్చు, చేసుకోవాలి. అందరూ నేర్చుకోవచ్చు. Hmm. నాకు ఒకసారి ఒకరితో మాట్లాడుతున్నాం అనమాట. ఓ నేను డాన్స్కి వెళ్తున్నాను ప్రభుజీ అని చెప్పారనమాట. అయితే ఏం డాన్స్కి వెళ్తున్నావు నువ్వు అని అంటే ఏదో జుంబా అని ఏదో చెప్పారనమాట. అదే నన్ను ఇదేంటబ్బా నేను ఎప్పుడు వినలేదు, ఇదే వెస్ట్రన్ డాన్స్ ఫార్మ్ ప్రభుజీ అని అంటే ఈజీ అయినా లేదు ప్రభుజీ, కొద్దిగా కష్టపడాలి కానీ వచ్చేస్తుంది అని చెప్పారనమాట. అప్పుడు నేను అనుకున్నా, ఒకళ్ళు ఒక డాన్స్ నేర్చుకోవడానికి ఒక వెస్ట్రన్ కల్చర్కి సంబంధించిన దానికి ప్రయత్నించి నేర్చుకొని చేస్తున్నారే, అలాంటప్పుడు మనం భగవంతుడికి సంబంధించిన కదా. ఏ భాషలో ఉంటే ఏముందండి? తమిళంలో ఉన్నా, వ్రజభాషలో ఉన్నా, బెంగాలీలో ఉన్నా, ఒడియాలో ఉన్నా నేర్చుకోదగింది. ఎందుకంటే మనం స్వామి ప్రేమికులం కాబట్టి మనకు ఆసక్తి ఉంటే ఖచ్చితంగా తప్పకుండా నేర్చుకుంటారు. ఆ సంకల్పం అనేది ఉండాలి. కాబట్టి ఈ తిరుప్పావై ధనుర్మాస వ్రతం అనేది చాలా అద్భుతమైన విషయం. ఆండాళ్ తల్లి చెప్పిన విషయాలు తిరుప్పావైలో ముఖ్యంగా వినటం చాలా ముఖ్యం. ఏ సమయంలోనైనా ఇలా మేము ఆడియో పెట్టుకుని వినొచ్చండి? వినొచ్చు, తప్పకుండా తప్పకుండా వినొచ్చు. ఈ ధనుర్మాసంలో చక్కగా మనం భగవంతుడి యొక్క ఆరాధన విశేషంగా చక్కటి నియమాలను పాటిస్తూ మంచిగా స్వామి దగ్గరికి వెళ్ళే మాసాలు ఈ కార్తీక మాసం, ఇటు ధనుర్మాసం. ఈ రెండు కూడా కృష్ణుడికి ఎంతో ప్రీతికరమైనవి అన్నమాట. ఈ రెండు మాసాలు కూడా మనం చాలా బ్రహ్మాండంగా కాన్షియస్ గా ఉంటే ఇయర్ అంతా కూడా ఆ కాన్షియస్నెస్ మనకి ముందుకెళ్ళడానికి యూస్ఫుల్ గా ఉంటుంది. న్యూ ఇయర్ లాంటి డిస్ట్రాక్షన్స్ మనం పక్కన పెట్టి మనం ధనుర్మాసం పైన ఫోకస్ చేస్తే అప్పుడు ఖచ్చితంగా బాగుంటుంది అంటారు. చాలా చక్కగా చెప్పారు ప్రభుజీ. నమస్తే. హరే కృష్ణ.